ఇంకా ఈ కాలంలో కూడా ఈ రంగు ముగ్గులు గొబ్బమ్మలేంటి? సంక్రాంతి పండగని ఏదైనా మోడ్రన్ గా చేయొచ్చు కదా. కాలం మారింది కదా అని పిల్లలు తల్లిపాలే తాగుతారు కానీ పిల్లిపాలు తాగరు కదమ్మా. మన సాంప్రదాయం మనకి తల్లితో సమానం. ఆ తల్లిని చెక్కు చెదరకుండా కాపాడుకోవడం మన కర్తవ్యం. ఈ నీలవేణి ఏదో పిచ్చి డైలాగ్ వేస్తే మీరెందుకు అంతా పగలబడి నవ్వుతున్నారు? నీలవేణి చెప్పింది నిజమే నిమిషా. నీలాంటి వాళ్లే కాలం మారిపోయింది కదా అని మనుషులు కూడా మోడ్రన్ గా మారిపోవాలని భ్రమలో ఉంటూ ఉంటారు. కాలం మారిందని మన సాంప్రదాయాలు మార్చాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా చెప్పావు తారక్. ఆడపిల్లలందరూ నీలవేణిలా ఉండాలని కోరుకుంటారు. నాకు ఉన్నారిద్దరు కూతుళ్ళు సంప్రదాయం అనే పదానికి కూడా అర్థం తెలియకుండా పెరిగారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? కాంచనాన్ని నిమిషాన్ని సాంప్రదాయం తెలియకుండా పెంచానని నన్ను ఎగతాళి చేస్తున్నారా? వాళ్ళు ఎగతాళి చేయలేదు అత్తయ్య గారు. మీకు పుట్టిన ఆడపిల్లలిద్దరిని పద్ధతిగా పెంచలేదని మీకు మీరే ఎగతాళి చేసుకుంటున్నారని మావయ్య గారే చెప్తున్నారు. పేడ పిసుక్కుని మట్టి తొక్కుకునే స్థాయి కాదు నా పిల్లలది. పేదరికంలో ఉన్నవాళ్లు డబ్బులు సంపాదించడం చేతకాక ఆదర్శాలు వల్లిస్తారు. ఆదర్శాలు పేదవారే పాటిస్తున్నట్టు ఈవిడగారు సెలవిచ్చారు. అలా అనుకుంటే డబ్బులోనూ హోదాలోనూ గొప్ప స్థాయిలో ఉన్న ఎంతో మంది మనకి ఆదర్శమూర్తులుగా ఉంటే దాని సంగతేంటో. కాదంబరి, నువ్వు పల్లెటూరు నుండే వచ్చావు. ఈ సంప్రదాయాలు సంబరాలు అన్నీ నీకు తెలుసు. వాటి విలువ కూడా నీకు తెలుసు. ఆచరించడం చేతగానంత మాత్రాన వాటి విలువేం తగ్గిపోదు కదా. అయ్యగారు, టౌన్లో పెరగటం వల్ల అమ్మాయి గారులకి ఈ ఆచారాలు తెలియకపోవచ్చు. చెప్తే అర్థం చేసుకుంటారు కదా. నిమిషమ్మ గారు, మీరు కూడా ముగ్గులో గొబ్బెమ్మ పెట్టండి. త్వరగా పెళ్ళవుతుంది. ఓ మంచి భర్త దొరుకుతాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? గొబ్బమ్మలు పెట్టకపోతే నాకు పెళ్లి కాదా? మంచి మొగుడు రాడా? చిచ్చి, ఇలాంటి పద్ధతులు నేను అస్సలు నమ్మను. అందుకనే నేననేది, నాకు పుట్టిన ఆడపిల్లలిద్దరూ ఆచారాలకి వ్యవహారాలకి చాలా దూరంగా పెరిగారని. ఎవరైనా అడిగితే అది చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గేస్తుంది. ఇప్పుడు నేను అంత సిగ్గుపడేంత పని ఏం చేశాను నాన్న? అయినా ఈ ముగ్గులో గొబ్బెమ్మ ఎందుకు పెడతారో నాకు అస్సలు అర్థం కాదు. ఈ చుట్టూ ఉన్న గొబ్బెమ్మల్ని గోపికలుగా పరిగణిస్తారు. అలాగే మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మని గోదాదేవిగా పరిగణిస్తారు. అదేవిధంగా కొన్ని చోట్ల లక్ష్మీదేవిగా కూడా పరిగణిస్తూ ఉంటారు. ఇంటి ముందు ఇలా ఆవు పేడని గొబ్బెమ్మలుగా మలచి రంగుల ముగ్గులతో పెడితే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లు. ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడితే ఆ కుటుంబం సుఖశాంతులతో వెలుగొందుతుంది. అలాగే ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మల వల్ల బయట నుంచి ఇంట్లోకి వచ్చే బ్యాక్టీరియా కూడా ఇంటి లోపలికి రాకుండా అక్కడే ఆగిపోతుంది. ఈ గొబ్బెమ్మల వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందన్నమాట. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు నీలవేణి? మా ఊళ్ళో మా కుటుంబంలో పండగలంటే కేవలం పిండి వంటలు చేసుకుని తినడం మీద మాత్రమే కాకుండా ఆ పండగ యొక్క విశిష్టత గురించి కూడా పెద్దలు చిన్నపిల్లలకి చెప్తూ ఉంటారన్నమాట. అలా నాకివన్నీ తెలిసాయి గారు. ఏదేమైనా నీలవేణి వల్ల ఈ రోజు నాకొక మంచి విషయం తెలిసింది డాడీ. నీలవేణి, నువ్వు చాలా అమాయకురాలువని అనుకుంటున్న కొంతమందికి ఈ రోజైనా కళ్ళు తెరుచుకుంటాయి. నీలవేణి, ఇక్కడ గొబ్బెమ్మల ప్రాసెస్ అయిపోయినట్టేనా? పూజ అయితే అయిపోయింది తారక్ సార్. ఈ ముగ్గు చుట్టూ తిరుగుతూ గొబ్బెమ్మల్ని కొనియాడుతూ పాటలు పాడుతూ వాటిని ప్రసన్నం చేసుకోవాలన్నమాట. రండి చెప్తాను. రండి తారక్ సార్. కాదంబరి, ఈ ఆచార వ్యవహారాల గురించి నీకెలాగూ తెలీదు. కనీసం కోడల పిల్ల చెప్పినప్పుడైనా ఆచరించండి.
మనకు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. అమ్మా నీలవేణి, ఏంటది? ఆ, మా అమ్మ ఫోటో అయ్యగారు పూజలో పెట్టడానికి తీసుకొచ్చాను. దానికి అంతలా ఆలోచిస్తున్నావేంటి నీలవేణి? ఆ ఫోటో కూడా పూజలో పెట్టు. ఈ చిల్లర మనుషుల ఫోటోలన్నీ మా ఇంటి పెద్దల ఫోటోలు పక్కన పెడుతున్నారు. చిచ్చి, ఎంత అవమానం. పంతులు గారు, ఈ ఫోటో కూడా అక్కడ పెట్టండి. సరే అమ్మా.